మిత్రులందరికీ నమస్కారం. హైందవాస్త్రం ఛానల్కి స్వాగతం. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, లడ్డూ తయారీలో కొత్త విధానం అమల్లోకి వచ్చిందండి. కొంత దీనికే సపోర్ట్ చేస్తున్నారు. ఆ విధానం ఏంటంటే పామోలిన్ కెర్నెల్ ఆయిల్, బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్ ఈ కెమికల్స్ ని ఆయిల్స్ ని కలిపి ఒక ఆర్టిఫిషియల్ నెయ్యి, అంటే నేచురల్ నెయ్యి కాదండి, ఆర్టిఫిషియల్ నెయ్యి. ఆర్టిఫిషియల్ గీ అంటే డయాసిటిల్ లాంటి సింథటిక్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కానివ్వండి, లేదంటే పారాఫిన్ వ్యాక్స్ లాంటి కెమికల్స్ కానివ్వండి, ఇంకా జంతు కొవ్వు. గూగుల్లో కొట్టండి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ జంతు కొవ్వుని ఆ గీ యొక్క థిక్నెస్ కోసం వాడతారు. ఆర్టిఫిషియల్ నెయ్యితో ఈ కెమికల్స్ కలిపి ఒక కల్తీ నెయ్యిగా తయారు చేసి దాన్ని లడ్డూ తయారు చేసే విధానానికి వాడాలి. ఇదే ఇప్పుడు కొత్త పద్ధతి. అంతే, ఇంటిల్లపాది రుచిగా ఆరగించే లడ్డూ రెడీ. మీరు ఆశ్చర్యపోకండి, ఎందుకంటే దీన్ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఎలా అంటే తిరుమల లడ్డూ కేసు కల్తీనే వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద సిట్ నివేదిక తయారు చేసి 3 ఛార్జ్ షీట్ల ప్రకారంగా నెల్లూరు కోర్టుకి సమర్పించడం జరిగింది. అందులో తిరుమల లడ్డూ తయారీకి వాడే కల్తీ నెయ్యిలో ఈ కెమికల్స్ అన్ని కలిసాయని క్లియర్ గా రాశారు. 4 సంవత్సరాల క్రితం ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గారు, జగన్ గారు ప్రభుత్వంలో ఉన్న టీటీడీ ప్రముఖుల మీద ఒక ఎలిగేషన్ వేయడం జరిగింది. తిరుమల లడ్డు తయారు చేసే విధానంలో కల్తీనే కలుపుతున్నారు, ప్లస్ జంతుకోవ కూడా కలుపుతున్నారని ఒక ఎలిగేషన్ వేయడం జరిగింది. సో సిట్ రంగంలోకి దిగింది, సమగ్ర విచారణ జరిపింది. దీని మీద జరిపి ఏమని తేల్చిందంటే జంతుకోవు కలిసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, కానీ నెయ్యి అయితే కల్తీ జరిగింది. ఆ కల్తీ నెయ్యి వ్యవహారం ఎలా జరిగిందంటే ఇలా పామోలిన్ కెర్నెల్ ఆయిల్ అని, బీటా కెరటిన్ కెమికల్ అని, అలాగే ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ కెమికల్ అని ఈ కెమికల్స్ అన్ని వాడి కల్తీ నెయ్యిగా తయారు చేసి దాన్ని తిరుమల లడ్డు తయారు చేసే దానికి పంపించేవారని క్లియర్ గా సిట్ తేల్చింది. సో ఇంకా కొంచెం విచారం జరుగుతుంది, కానీ నెయ్యి అయితే కల్తీ చేయబడింది అనేది క్లియర్ గా సిట్ నివేదిక చెప్పింది కదా. ఇప్పుడు కొంతమంది ప్రబుద్ధులు, కొంతమంది జర్నలిస్టులు ఏమంటున్నారంటే లేదు మీరు జంతుకో కలిసిందని చెప్పారు, సో ఇప్పుడు అందులో జంతుకో ఏమి కలవలేదు, సో మీరు అందరు రాంగ్ ఎలిగేషన్ వేసినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి, అలాగే శాపనార్థాలు పెట్టిన హిందూస్ క్షమాపణ చెప్పాలని తెగ విర్రవీగుతున్నారు. మీరు చేసింది ఏమైనా చిన్న తప్పు అనుకుంటున్నారా? మీకు క్షమాపణ కావాలా? మీరు ఫ్రాడ్ చేసింది ఎక్కడ అనుకుంటున్నారు? సాక్షాత్ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో చేశారు మీరు. ఇది చాలా చిన్న తప్ప. మీలాంటోడు ఎవడో జడ్జి అడిగాడంట ఒక నిందితుడిని, ఏం బాబు పొడిచావా అంటే, పొడిచానండి, కాకపోతే పెద్ద కత్తితో పొడవలేదు, చిన్న కత్తితో పొడిచానని అన్నాడంట మీలాంటోడు ఎవడో. ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు, ఇది చిన్న తప్పు, మనం అనుకున్నాం కదా నిజంగా జంతు కొవ్వు కలిసిందని ఒకవేళ ప్రూవ్ అయితే 7 సంవత్సరాల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించే ఛాన్స్ ఉంటుందని. ఇప్పుడు అదేమీ లేదు, ఇప్పుడు మహా అయితే కొన్ని సంవత్సరాలే అంతే, శిక్ష అనుభవించేది కొన్ని సంవత్సరాలు, చాలా తేలిగ్గా చెప్తున్నాడు. సార్ ఇదేం జర్నలిజం సార్, నాకు అర్థం కావట్లేదు. అంటే మీ దృష్టిలో ఇది తప్పు కాదా? మళ్ళీ మీరే అంటున్నారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని మీరే చెప్తున్నారు. ఎన్నో లక్షల మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు మీరు. కొంతమంది అయితే మమ్మల్ని ఇలా అన్నారు, అలా అన్నారు, శాపనార్థాలు పెట్టేశారు, జంతుకో కలిసిందన్నారు, ఇది కలిసిందన్నారు, అది కలిసిందన్నారు, తీరా చూస్తే ఏమీ కలవలేదు, సిట్ నివేదిక సమర్పించేసింది, అందులో ఏమి కలలేదంట, మీ హిందూస్ అందరూ మమ్మల్ని చాలా మాట్లాడినారని హిందూస్ని క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు. అంటే మీ అందరి దృష్టిలో ఇది తప్పు కింద కనిపించటం లేదా? మీకు అది తప్పు అనిపించటం లేదా? ఇప్పుడు నేను ఏమేమైతే మిశ్రమాలు చెప్పాను, అదే పామోలిన్ కెర్నెల్ ఆయిల్ అని, బీటా కెరోటిన్ అని, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ అని, ఈ కెమికల్స్ తోటి ఆర్టిఫిషియల్ నెయ్యితో కలిపి ఒక లడ్డు తయారు చేసుకుంటే మీరు మీ పిల్లలు తినండి. ఒక వీడియో తీయండి, లైవ్ వీడియో తీయండి, మీరు మీ పిల్లలు తిని చూపించండి, మీ పిల్లలకు కూడా మీరు తినిపించండి. మీకు అప్పుడు తెలుస్తుంది ఇది ఏదో ఒక లడ్డు వ్యవహారమో 100 లడ్డుల వ్యవహారమో కాదండి. మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి, ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాల్సిన విషయం ఇది. తిరుమల దేవస్థానం అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవస్థానమే కాదు, రోజుకి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. ఆ లక్షల లడ్డూలు తయారు చేయడానికి ఎన్ని టన్నులు నెయ్యి కావాల్సి వస్తుంది చూడండి. అంటే ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ కలిపి ఉంటారు వీళ్ళు. 2022 నుంచి 2024 వరకు జరిగిన ఈ వ్యవహారంలో పాపం ఎంతమంది భక్తులు ఈ కల్తీ నెయ్యి కలిపిన లడ్డూని తినుంటారు, వాళ్ళకి ఎన్ని అనారోగ్యాలు వచ్చి ఉంటాయి, వాళ్ళకి ఎవరికి తెలియదు పాపం. తిరుమల లడ్డు అంటే చాలా పవిత్రంగా భావిస్తాం, అలాంటి లడ్డూలో కల్తీ నెయ్యి జరిగిందని ఎవరు ఊహిస్తారు? అక్షరాల 2 సంవత్సరాల్లో, ఏది 2022 నుంచి 2024 మధ్యన జరిగిన ఈ వ్యవహారంలో 65 లక్షల టన్నుల కల్తీనే సరఫరా కావడమే కాకుండా
అక్షరాల 250 కోట్ల స్కామ్ చేశారు. ఇది సిట్ కన్ఫర్మ్ చేసింది కాబట్టి 36 మంది నిందితుల చిట్టాన్ని ఆ ఛార్జ్ షీట్ లో ప్రవేశపెట్టడమే కాకుండా ఇప్పటికీ 12 నుంచి 13 మందిని అరెస్ట్ చేసింది. అంటే ఏంటి అరెస్ట్ చేయడం అంటే ఏంటి అర్థం? తప్పు జరిగిందనే కదా. నిందితులు అంటే అర్థం ఏంటి? నిందితులు అంటే నేరం చేసే వాళ్ళనే నిందితులు అంటారు. వీళ్ళు నెయ్యి సరఫరాకు సంబంధించిన బాధ్యత తమిళనాడు ఏఆర్ డైరీ ఫామ్ కి, అలాగే బోలేబాబు డైరీ ఫామ్ కి ఇచ్చారంట. ఈ 2 డైరీ ఫాముల్లో మినిమం బేసిక్ మిల్క్ ప్రొడక్షన్ లేదంట, మినిమం బేసిక్ మెషినరీ కూడా లేదంట. ఈ 2 డైరీ ఫార్మ్స్ లోని ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో, ఇల్లీగల్ పేమెంట్స్ తో ఈ యొక్క డైరీ ఫాములు నడుస్తున్నాయి. అతి విలువైన ప్రసాదంగా భావించే తిరుమల లడ్డు కావాల్సిన నెయ్యి తయారీని వీళ్ళకి అప్పగించడం జరిగింది. ఈ నెయ్యిని తయారు చేసే బాధ్యత మనం ఎవరికో ఎందుకు ఇవ్వాలి? వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఏంటి? ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని నెయ్యి తయారు చేసే డైరీ ఫార్మ్స్ లేవా? అక్కడ వాళ్ళకి ఎందుకు బాధ్యత అప్పచెప్పారు? ఇదంతా మీరు కావాలని చేసింది కాదా? మీరు కావాలనే చేశారు. ఎందుకంటే మీకు మా దేవుడి మీద, మా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మీకు భక్తి లేదు. మా శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మీకు భయం లేదు. ఎందుకంటే భక్తి ఉన్న చోటే భయం ఉంటుంది. ఈ 2 ఉన్న చోటే నమ్మకం ఉంటుంది. మీకు పూర్తిగా ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి మీరు ఎంత దారుణాన్ని కొడిగట్టారు. మీరే చెప్పారు కదా, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే చూసుకుంటాడు, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి శిక్ష వేస్తాడని. ఆల్రెడీ మీకు ఎలక్షన్ రిజల్ట్ లో పెద్ద దెబ్బే వేశాడు. మామూలు దెబ్బ కాదు, చాలా పెద్ద దెబ్బే వేశాడు. ఇంత దారుణాన్ని కొడిగడితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరుకుంటారా? మా హిందువుల మనోభావాలతో మీరు ఆడుకొని ఇప్పుడు మా హిందువులనే క్షమాపణ చెప్పమని అంటున్నారే మీరు? మీకు చేసింది మీకు తప్పని అనే అనిపించటం లేదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, ఓకే. కానీ ఈ తప్పుని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకు కూడా శిక్ష పడాల్సిందే. మీరు అంటున్నారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడానికి, ఖచ్చితంగా వదలడు. మీకు కూడా దెబ్బ పడుతుంది. పాతాళాన్ని వారికి వెళ్ళిపోయారు, ఇంకా పాతాళానికి వెళ్ళిపోతారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం పరిపాలించినా సరే ఆ ప్రభుత్వాలు అన్నిటి మా యొక్క హిందూ సైనికుల నుంచి విన్నపం, ఎక్కడ కల్తీ చెయ్యాలో అక్కడ అన్నిటి దగ్గర కల్తీలు జరిగిపోతున్నాయి. తాగే నీరు దగ్గర నుంచి వీచే గాలి వరకు అన్ని కల్తీలు జరిగిపోతున్నాయి. దయచేసి నా విన్నపం ఏంటంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వదిలేయండి, దయచేసి వదిలేయండి. మీకు కోట్లాది కోట్లు వస్తున్నాయి కదా, ప్రత్యేకమైన గోశాల నిర్మించండి, అక్కడే నెయ్యి తయారు చేయండి. చాలా మందికి జీవనాధారం ఇచ్చినట్టు ఉంటుంది. అప్పుడు నెయ్యి అక్కడే తయారవుతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆయనతో కూడా వ్యాపారాలు చేస్తామంటే ఎలాగా? దయచేసి కల్తీ వ్యవహారం విషయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, నా కలియుగ దైవాన్ని మాత్రం దయచేసి వదిలేయండి. జై శ్రీరామ్.